అప్పుడప్పుడు ఇట్లాంటి ఆణిముత్యాలు చూపెట్టి వాళ్ళకి యాద్ చేయకపోతే వాళ్ళు మేము ఏం చెప్పినా సరే అనుకుంటారు అన్నట్టు, కరెక్టే అనుకుంటారు. మేము ఏం చెప్పినా బరాబరే ఇలా ఎరకలేదు అనుకుంటారు. ఇగో ఇంకొక అక్క వచ్చింది. ఈ అక్క ఏం మాట్లాడుతుంది చూడరి. మీరు అసెంబ్లీకి ఎందుకు రావట్లేదండి? అయ్యో మీరు అడుగుతుర్రా అసెంబ్లీకి ఎందుకు రావట్లేదని మీరు అడుగుతుర్రా? అక్క మనకేం పని? నిన్నమో ఆడున్నారు అక్క మీరు సంవత్సరం నుంచి నాకైతే ఆడ కనవల్లే. పుసుకునే ఇలా బయటకు వచ్చేమో యాడున్నారండి అంటే 10 వస్తేనే పైకి వస్తారు, ముందరికి వస్తారు, 10 వస్తేనే మాట్లాడతారు. అబ్బో చూడు ఎందుకు రావట్లేదు నేను అడుగుతున్నాను. మీకు ఓటు వేశారు కదా మిమ్మల్ని. నీకు అడిగే హక్కు ఉన్నది, నేను లేదంటలేను. అయ్యో నేను అడగద్దా, నేను తెలంగాణ ఆడపడుచు కదా, మాజీ ఎంపీని కదా, నేను అడగద్దా అంటే నీకు అడిగే హక్కు ఉన్నది. కానీ మరి పని చేసే పని కూడా ఉండదు కదా, మీకు బాధ్యత కూడా ఉన్నది కదా. ఏం చేసిరు చెప్పురి. నీ పార్టీ నీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం అయింది కదా, మీరు ఏం బీకిరో చెప్పాలని ప్రజలు అడుగుతారు. ఇవాళ కేసీఆర్కు తీసుకున్న జీతంకు మరి వస్తలేవా మాట్లాడతలేవా అని అడుగుతూ ఉన్నారు కదా. మరి మీరు తీసుకున్న జీతానికి మీరు అనుభవిస్తున్న ప్రివిలేజెస్కి మీరు ఏం చేసిరో మిమ్మల్ని అడగలేకరా ఇవాళ ప్రజలు? ఇప్పుడు మీరు చెప్పురు సమాధానం. నీ ప్రభుత్వం ఇవాళ ఓ పెద్ద నెత్తి మీద ఒక్క ఎమ్మెల్సీ పదవి ఇవ్వగానే మొత్తం నెత్తి మీద ఎత్తుకున్నావు. ఏడవైనో మరి తల్లి సంవత్సర కాలం నుంచి రైతులు గ్రామాలలో సస్తా ఉంటే ఒక్కనాడు ఎందుకో బయటకు రాకపోతివి, రుణమాఫీ చేయకపోతివి రేవంత్ రెడ్డి, మరి మన ప్రభుత్వంలో చెయ్యాలి కదా అని అడగకపోతివి, రైతు భరోసా అయ్యాక 2 ఫసళ్ళకెళ్ళి సస్తా ఉన్నారు రైతులు పెట్టుబడి సాయం దొరకక అని చెప్పి ఒక్కనాడన్నా యాద్ చేయకపోతివి. ఇవాళ కేసీఆర్ కావాలన్నా నీకు? ఇవాళ మీ అన్న రావన్నా మాట్లాడు నీకు. ఇగో గెలిపించారు కదా, మీరు అపోజిషన్ లీడర్లో కూర్చోరా? అంత మీరేమైనా గొప్ప స్థాయి నుంచి వచ్చారా? మీరు కింద నుంచే కదా వచ్చారు. ఇప్పుడు ఈ డబ్బు ఈ కోట్లు అన్ని ఎక్కడి నుంచి వచ్చిందండి? మా తెలంగాణ నీకు వేసిన భిక్షం. మరి మీకే బిచ్చం వేసారు మరి? ఇప్పుడు కేసీఆర్కి తెలంగాణ ప్రజలు పెట్టిన భిక్ష, అది వాస్తవం. ఆయన కూడా ఒప్పుకుంటాడు. ఆయన ఏమి నాకు అది కాదు ఇది కాదు, నేను నా కష్టమే అని ఏమి అన్నాడు కానీ భిక్ష అన్నాడు. మీకు ఎవరు పెట్టిన బిచ్చము? మీ రేవంత్ రెడ్డికి, మీ పార్టీకి ఇలా నీ ఎమ్మెల్సీ పదవే ఈ తెలంగాణ ప్రజల భిక్ష. అవ్వా విజయశాంతి, అవ్వా తల్లి, ఈ ఎమ్మెల్సీ పదవిని చూసినావా? అది తెలంగాణ సమాజం పెట్టిన భిక్ష తల్లి. నువ్వు కేసీఆర్ అన్నాడు కాదు, ప్రజలు అడుగుతూ ఉన్నారు. మరి లేకపోతే సంవత్సరం నుంచి నువ్వు ఏడున్నావమ్మా? ఎందుకో రాకపోతివి, ఎందుకో ప్రజలు సస్తా ఉంటే పట్టించుకోకపోతివి. హైడ్రా అని చెప్పి మూసి అని చెప్పి హైదరాబాద్లో ప్రజలు చచ్చిపోతూ ఉంటే వాళ్ళ నెత్తి నోరు కొట్టుకుంటా ఉంటే కింద పడి లబోదిబ్బమ్మని మొత్తుకుంటుంటే కనపడలేవా? నీ చెవులకు వినపడలేవా? ఇవాళ వచ్చేమో కేసీఆర్ యాడున్నావు, కేసీఆర్ యాడున్నావు. కూర్చో, నువ్వు తప్పు చేయలేదని చెప్పు, లెక్కలు నీ మొత్తం వినిపిస్తారు. మా తెలంగాణ నీకు వేసిన భిక్షం కాదు, నువ్వు గుచ్చుకున్నావు, మోసం చేసావు. సో కాబట్టి నేనేమంటానంటే నువ్వు రా, అసెంబ్లీకి రా, కూర్చో, నువ్వు తప్పు చేయలేదంటే చెప్పు, లెక్కలు ప్రతి 1 by 1 గా లెక్కలు తీసి చెప్పాలి. నువ్వు పబ్లిక్ చెప్పాల్సిన బాధ్యత నీకుంది. ఓకే, మీకు లేదా బాధ్యత? మీకు లేదా బాధ్యత? లెక్కలు ఆయన వచ్చి చెప్పన్నా? మీ దగ్గర లెక్కలు లేవా? ప్రభుత్వం ఇవాళ ఆయన చేతులు ఉన్నదా? ప్రభుత్వం మీ చేతులు ఉంది. రాష్ట్ర ప్రభుత్వం అంతా మీదే. కేంద్ర ప్రభుత్వంలో కూడా నువ్వు పనిచేసినావు. అంటే బీజేపీకి ఎంపీగా ఉండే నువ్వు కేంద్ర ప్రభుత్వాన్నో లేకపోతే మీ ప్రభుత్వాన్నో కలిపి కేసీఆర్ తప్పులని బయట తీసి జైల్లో మెడల్ బట్టి నూకి పాడేరు అయిపోతుంది. ఉందా ఆ ధైర్యం? అవుతుందా మీతోని? తీసిర్రా? ఎన్ని స్కామ్లు అని చెప్పారు? మరి ఎక్కడ పోయినా ఆ స్కామ్లన్నీ? ఆ స్కామ్ల గురించి ఎందుకు మాట్లాడతలేరు? మరి అవి ఏమేంటో మీరు చెప్పుర్రి. ఇప్పుడు ఆయన తిన్నాడు గుంజుకున్నావు అన్నాడు కదా, ఎంత అంటున్నారు కదా, ఎంత గుంజుకున్నాడో ఎంత తీసుకున్నాడో చూపెట్టే దమ్ము మీకు లేదా? మరి అవుతలేదా మీతోని? కష్టమవుతుందా? దొరుకుతలేదా? ఆయన వచ్చి చెప్పాలన్నా నేను దొంగని నేను అంతా ఎత్తుకపోయినా నేను అంతా మీ అందరిని మోసం చేసినా అని ఆయన వచ్చి చెప్పాలన్నా? మీ దగ్గర ఏమైనా ఉంటే మీరు తీయరు కదా, మీరు చూపెట్టరు కదా. ఇగో ఉద్యమాలు చేసినా అని చెప్పుకుంటున్నావు. పులి నోట్లో తలకాయ పెట్టాను, నేను ఒక్కడనే కష్టపడ్డాను. నువ్వు ఒక్కడే కష్టపడలేదు, అందరు కష్టపడబట్టే తెలంగాణ వచ్చింది. నువ్వు అందరినీ వాడుకున్నావు, అందరితో పని చేయించుకున్నావు, నువ్వు మహారాజులా ఎంజాయ్ చేస్తున్నావు. ఏమండి కాదండి, ఇన్ని సంవత్సరాల నుంచి మేము ప్రజల్లోనే ఉన్నామండి. కేసీఆర్ లాగా ఏసీ రూమ్లో పడుకోలేదు. అబ్బో, సంవత్సరంన్నర నుంచి ప్రజల్లోనే ఉందట. సంవత్సరంన్నర నుంచి 100 రోజులలో 6 గ్యారంటీలు చేస్తా అన్న ప్రభుత్వంలోనే ఉండి తిరుగుతుందట. అవ్వ ఇలా నీకు ఏఐసిసి అక్కడి నేతల నుంచి ఎట్లా ఈ పదవి దక్కిందో చెప్పు. ఏ లాబింగ్ చేసుకున్నావు? నువ్వు ఏం కష్టం చేసినావని ఈ సంవత్సరంలో? పోనీ అధికారంలోకి రావడానికి ఏమన్నా ప్రయత్నం చేసినావు? అదన్నా చెప్పు. మరి
ప్రచారం చేసి రాష్ట్రంలో 10-20 సీట్లను గెలిపించినవా? నీతో అయ్యిందా? ఇలా ఈ మాట అంటే మళ్ళీ ఆ మాట వస్తుంది, మొత్తం వస్తుంది. అసలు నీ కష్టం ఏముందో చెప్పు. అసలు ఇలా కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి నీ పాత్ర ఏందో చెప్పు. ఇలా నేను అడుగుతా ఉన్నా. ఇలా ఎమ్మెల్సీ పదవి రాక చచ్చిపోతూ ఉన్నారు కొంతమంది నాయకులు. నమ్మకం పెట్టుకొని అధికారం వస్తే 10 ఏళ్ల తర్వాత వచ్చిన అధికారంలో మేము ఎక్కడో ఒక చోట ఎంతో కొంత అకామిడేషన్ జరుగుతుందని వాళ్ళు ఆశపడితే వాళ్ళ నోట్ల మట్టి కొట్టి ఇలా నువ్వు ఎమ్మెల్సీ పదవి ఎత్తుకొచ్చుకున్నావు కదా, నీకు ఎట్లా వచ్చింది చెప్పు. నీ కష్టం ఏముందో చెప్పు. ఇలా ఓ 4 సీట్లు గెలిపించిన దానివా? ప్రచారం చేసిన దానివా? కష్టపడ్డ దానివా? కాంగ్రెస్ కార్యకర్తలు గ్రామాలలో సస్తుంటే ఎన్నడన్నా పోయి పలకరించిన దానివా? ఎన్నడన్నా పోలీస్ స్టేషన్ల కోత అలా కేసుల నుంచి బయటకు తీసుకొచ్చిన దానివా? వాళ్ళకి ఏమైనా ఖర్చు పెట్టిన దానివా? ఓలకన్నా ఇంత బువ్వ పెట్టిన దానివా? కనీసం ఓలకన్నా ఇంత నీ కాంగ్రెస్ కార్యకర్తలకు బువ్వనన్నా పెట్టినావా? అసలు ఇలా బయటకు వచ్చి ఒక్క పదవి దొరకంగానే ఇదే మాట ఒక 2 రోజుల కింద మాట్లాడినట్టువి, అంతకంటే ముందు మాట్లాడినట్టువి, సంవత్సరం నుంచి మాట్లాడినట్టువి. ఇలా వీళ్ళు ఏమనుకుంటారంటే మాకు పదవి వచ్చింది, మేము వచ్చిగా ఏం మాట్లాడినా ప్రజలు వింటారు, చెవులలో పువ్వులు ఉంటాయి అనుకుంటారు. ఇగో మీ తెలివి గింతే ఉంటుంది, గాడికే ఉంటుంది. ఇలా మేము అడిగే ప్రశ్నలకు మీ దగ్గర ఒక్క సమాధానం ఉంటుంది. దొరకంగానే ఇక అవుతలే ఇక మిడిమిడి జ్ఞానం. నీ జ్ఞానం ఎంతనో మొన్ననే చూసినాం. వేసింది నామినేషను, ప్రమాణ స్వీకారం చేసిన అని చెప్పుకున్నాం. అది మన తెలివి. ఒక అవ్వ అయిపోయినా ఒక మహిళ అయిపోయినా వారు ఇంకా ఏం అనలేకపోతా ఉన్నాం. ఇంత తెలివి పెట్టుకొని కేసీఆర్ను లెక్కలు అడుగుతుందా ఈ అక్క కేసీఆర్ని లెక్కలు అడుగుతుంది. నువ్వేం చేసినావు, ఏం తిన్నావు, బయటకు రా చెప్పు అని మన తెలివితోని. కింద నుంచి మేము వచ్చాం, అరెస్టులు అయ్యాం, జైల్లో కూర్చున్నాం, ఆస్తులు అమ్మాం. ఆయనలాగా డబ్బు తిన్నింది కాదండి. మేము మా డబ్బు మేము కష్టపడి సంపాదించిన డబ్బు పెట్టామండి. నేను ఎందుకు నా ప్రజలు అనుకున్నాను. నేను ప్రజల్ని ప్రేమించాను, కానీ కేసీఆర్ ఇప్పుడు ప్రజల్ని ప్రేమించలేదు. ప్రజల దగ్గర దోచుకుందాం, ఉద్యమ పేరు చెప్పి అనేది చేసుకున్నాడు. అదే జరిగింది వాళ్ళ. మరి ఏమున్నదని ఆయన దగ్గరకు పోయినావా? నీ తల్లి తెలంగాణ అవ్వ తెలంగాణ ఆ పార్టీ తీసుకపోయి అలా కలుపుతీవి కదా, అంటే పదవి కోసం కాదా? మరి నువ్వెందుకు చేసినావు? మరి తెలంగాణ సమాజం కోసమా? ఎందుకో మరి ఇండివిజువల్గా ఉండి అట్నే కొట్లాడకపోతే మరి పదవి ఉంటేనే నువ్వు ఎన్నడో అమాస పున్నానికి కనబడే తల్లివి. ఇవాళ పదవి లేకుండా మొన్న అయితే ఆయనతోనే లేవు, మొత్తానికే లేవు. నేను రాను, అయ్యో మా నాన్న రాడు అసెంబ్లీకి, ఎందుకు రానంటే నేను రా అంటే భయమా? అప్పుడు తప్పు చేసావనే కదా నువ్వు. అవునా కాదా చెప్పండి సీనియర్, అవునా కాదా? మీరు అడగాలి. మీరు అడగకపోతే ఎలాగా? సో అడగాలండి. ఎవరి కోసం? ఇప్పుడు అద్దంకి టైగర్ కోసం, నా కోసం, లేకపోతే మహేష్ కుమార్ గౌడ్ గారి కోసం కాదు. అది ప్రజల దగ్గరికి వచ్చి నువ్వు సమాధానం చెప్పుకోవాల్సిన బాధ్యత నీకుంది. ద్వారా చెప్పకపోతే మేము విడిచిపెట్టాం. సో ఆ విధంగా మేము ప్రజల్లోకి వెళ్తామండి. రామలమ్మ సినిమా అనుకుంటున్నట్టుంది. ఒసే రామలమ్మ సినిమా క్యారెక్టర్ మళ్ళీ యాడ్ చేసుకుంటున్నట్టుంది. దొరాన్ మాట్లాడుతుంది. ఏ దొర పంచన ఉన్నావు తల్లి? ఏ దొర దగ్గర నీ పార్టీని కలిపి మోకరిల్లినావు? ఇలా ఆ దొర గురించి దొరా అని మాట్లాడుతున్నావు కదా. సరే, ఆయన రాకపోవడాన్ని అడిగే హక్కు బాధ్యత ఉంటే ఉండొచ్చు గాక, మీ బాధ్యతను యాడ్ చేస్తే తలకాయలు ఏడబెట్టుకుంటారు అనేది ఇక్కడ పరిశాన్ అవుతారు అంతా అంటా ఉన్నారు. ఇగో మాకెందుకు భయం అండి? మేము తప్పు చేస్తే భయపడాలి. డెఫినెట్గా మీరు తప్పు చేయరు, ఒప్పు చేయరు. మీతో ఇది కాదు అది కాదు, ఎట్లేమన్ను ఇది కాదు అది కాదు, అందుకోసానికే మీరు భయపడేది ఏమున్నది మీకు? మా పార్టీ ఏం చేస్తుందో ఏం చేయబోతుందో కూడా చెప్తాను. అబ్బో, థ్యాంక్ యూ అందరికి. మీ అందరికీ హోలీ శుభాకాంక్షలు. ఓకే థ్యాంక్ యూ. ఓకే, అసెంబ్లీకి ఎందుకు రావట్లేదండి? ఓకే, ఎందుకు రావట్లేదు నేను అడుగుతున్నా. ఎందుకు రావట్లేదని మీరు అడిగినారు. ఓకే, వాస్తవమే. ఏమన్నది ఈ అవ్వ? కేసీఆర్ ఒక్కడి వల్ల తెలంగాణ సాధింపబడలేదు, అందరి కష్టం ఉన్నది, అందరూ మేమంతా అప్పుడు మా ఆస్తులు అమ్ముకున్నాం, అన్ని అమ్ముకున్నాం అని ఏవో చెప్పింది కదా. సరే, నీ నాయకుడు ఇవాళ ముఖ్యమంత్రి ఏమన్నాడా? ఈ అవ్వకి ఈ పాత వీడియో చూపించేది ఓలో మర్చిపోయినట్టు, ఒకసారి ఇది చూడండి. తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే చంద్రశేఖరరావు గారి కృషిని ఎవరు కాదనలేరు. ఇప్పుడు ఇది నేనైతే పుట్టించింది కాదు, నేను తయారు చేసింది కాదు. పైగా కేసీఆర్ నేను ప్రొటెక్ట్ చేస్తలేను, కేసీఆర్ని కాపాడతలేను, నాకు అవసరమే లేదు. కేసీఆర్ చేసిన లంగ పనులు దొంగ పనులు ఉంటే తీసుకొని బొక్కలు పెట్టురు. కానీ ఇక్కడ మీరే మీ పార్టీ నాయకుడే గతంలో చెప్పినటువంటి మాట. దమన ఈ వీడియో మర్చిపోయినవేమో నువ్వు. ఇది ఎవరన్నా విజయశాంతి అక్కకు జర పంపిస్తే పంపించరు. మీ నాయకులు చెప్పినటువంటి మాటలు విడిచిపెట్టి ఎలా
మొత్తం దోసుకున్నాడు, దాచుకున్నాడు, ఏడవన్నాడు, ఏం చేస్తుండు, ఫామ్ హౌస్లు ఉంటాడా, అందుకేనా అని మాట్లాడితే మరి మీ ముఖ్యమంత్రి అన్నమాట నేను కూడా ఇంక్లూడింగ్ అంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే చంద్రశేఖరరావు గారి కృషిని ఎవరు కాదనలేదు. నేను కూడా ఇంక్లూడింగ్ అంటే అది ఇక మనం వ్యక్తిగతంగా ద్వేషమో లేకపోతే చేస్తుండమో లేకపోతే ఇక మనకు ఆ ఉద్యమం పట్ల అవగాహన లేకపోవడం ఏదైనా అవుతుండొచ్చు. అట్లాంటి వ్యక్తే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయింది. గతం అయి పైచ్కపాయ్ ఉద్యమం పట్ల అవగాహన లేక అని డైరెక్ట్ నీ ముఖ్యమంత్రి చెప్పిండు. అప్పటి నాయకుడుగా, అప్పటి ఎమ్మెల్యేగా. ఇక మీరు ఇలా ఈ వీడియో చూస్తే మీకు కొంచెం బుద్ధి మారుతుందేమో, ఆలోచన చేసుకోండి. కేసీఆర్ లేకుండా కానీ, కేసీఆర్ ప్రయత్నం వల్ల కానీ, అంటే ప్రయత్నం లేకుండా కానీ ఈ తెలంగాణ సాధింపబడలేదనేది సత్యం, నగ్న సత్యం. ఎవరిని అడిగినా చెప్తారు. అయినప్పటికీ ఆయన ఒక్కని వల్ల వచ్చిందని ఎవడు చెప్పడు. కానీ మీ నాయకులేమో ఇట్లా మాట్లాడితే నువ్వేమో ఇలా ఎక్కడ పోయినావు కేసీఆర్, ఎప్పుడు వస్తావు కేసీఆర్, బాగా ఉత్సాహం ఉంది వీళ్ళకి. ఆయన కూడా వచ్చి ఒకసారి ఇలా దూల తీరిస్తే బాగానే ఉంటుండే. రేవంత్ రెడ్డిది అట్లా అలా మంత్రులది ఒకసారి వచ్చి వాళ్ళ కూడా బాగా ఉన్నది. అది యాక్చువల్గా ఆ వర్డ్ వాడకూడదు కానీ ప్రజలు అంటూ ఉన్నారు బయట. వీళ్ళు వచ్చి ఆయన వీళ్ళకి ఈ ఆనందం ఏదైతే ఉందో దాన్ని తీరిస్తే సంతోషంగా ఉండని చెప్పి అంటూ ఉన్నారు. అది ప్రజల మాట, అది నా మాట అనుకున్నారు. మళ్ళీ అది ఒక జర్నలిస్ట్గా వాడకూడని మాట అది, కానీ ప్రజలు అనుకుంటున్నారు అది. ఒకసారి వచ్చి ఆయన కూడా మరి వీళ్ళకి ఏం కావాలో అదంతా ఇచ్చిపోతే సెట్ అయిపోతుండే.